హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక మంచి స్నాక్ ఐటెం చేసుకుందామండి. ఈవినింగ్ టీ టైంలో తినడానికి బెస్ట్ స్నాక్ అని చెప్పచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ స్టవ్ మీద పెట్టుకుని అది కాగే లోపల మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకోవచ్చండి. అంత ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. అలాగే రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇక నేను కప్పుతో ఒక కప్పు అటుకులు తీసుకున్నాను. ఒక కప్పు అటుకులకు పావు కప్పు శనగపిండి, పావు కప్పు బియ్యపిండి వేసుకోవాలి. ఒక కప్పు అటుకులైతే ఇవి రెండు కలిపి హాఫ్ కప్పు వేసుకోవాలండి. అలాగే ఒక పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వీటన్నిటిని చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. స్టార్టింగ్లోనే వాటర్ ఏమీ వేయకూడదు. ఈ ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ కొద్దిగా తడి బయటకు వస్తుందండి. ఆ తడితోనే పిండి కలుపుకోవాలి. అటుకులు కూడా కొద్దిగా నలగాలండి. ఆ విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసేసుకోకూడదు. ఒక స్పూను లేదా 2 స్పూన్లు వేసుకుంటూ కలుపుకోవాలి. అటుకులు అనేటివి బాగా నలగాలండి. నలగకుండా అలాగే ఉన్నట్లయితే మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు గట్టిగా ఉంటాయి, అలాగే విడిపోతాయండి ఆయిల్లో. అటుకులు కొద్దిగా నలిగే విధంగా చేత్తో ప్రెస్ చేస్తూ కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా ఉంటకు వచ్చే విధంగా కలుపుకోవాలండి. మరీ లూజ్గా కలుపుకోకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. వీటిని చిన్న బౌల్స్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బౌల్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదండి. ఎక్కువ వేడిగా ఉన్నట్టయితే మాడిపోతాయి. అలాగని చల్లగా కూడా ఉండకూడదు. ఆయిల్ అనేది మీడియం వేడిగా ఉండాలి. మరి ఎక్కువ వేడి కాకుండా వేసేసినట్లయితే ఆయిల్ పీల్చేస్తాయండి. మీడియం హీట్ ఉండే విధంగా చూసుకొని ఈ బౌల్స్ అనేటివి వేసుకోవాలి. వేసిన వెంటనే కలపకూడదండి. కాసేపు అలాగే వదిలేసి ఆ తర్వాత కలపాలి. మధ్యలో కలుపుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని డిష్ అవుట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. వీటిని మన ఇంట్లో ఉన్న ఏదైనా చట్నీతో తినచ్చు, లేకపోతే టమాటా సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా అటుకులతో స్నాక్ ఎలా చేసుకోవాలో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.